వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు దీపిక. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ ఇలా చాలా వ్లాగ్స్ అండ్ వీడియోస్ ఉంటాయి. వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఆ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నా. సో శారీ కలెక్షన్ వీడియో. అండ్ నాకు సారీ మీద వచ్చిన బ్లౌజ్ కన్నా వేరే కొంచెం డిఫరెంట్గా కాంట్రాస్ట్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్ ఇలా డిఫరెంట్గా స్టైల్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను అలా స్టైల్ చేస్తాను. అండ్ ఒక్క శారీకి 2-3 బ్లౌజెస్ వేసి ఎలా నేను శారీస్ డిఫరెంట్గా స్టైల్ చేస్తాను అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను టీచింగ్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా మనం ఎలాంటి శారీస్ కట్టుకుంటామంటే కాటన్ శారీస్ అలాంటివి కట్టుకుంటాం కదా. సో నాకు కాటన్ శారీస్ అన్నా కూడా చాలా ఇష్టం. మంచి ప్రొఫెషనల్ లుక్ వస్తాయి కాటన్ శారీస్. నా ఫేవరెట్ శారీ ఇది. నేను పెళ్ళికి ముందే మా మమ్మీ ఏంటంటే నాకు పెళ్ళి ఫిక్స్ అవుతుంది అన్నప్పుడు ముందుగానే కొన్ని శారీస్ తీసి మనం పెట్టుకుంటాం కదా, ఏదైనా హెవీ శారీస్. సో అలా ఇది గద్వాల్ పట్టు ఐ థింక్. సో నాకు తెలిసినంత వరకు అండ్ చిన్న అంచు వచ్చింది అండ్ రాయల్ బ్లూ వచ్చింది. రాయల్ బ్లూ శారీ అంతా అండ్ అంచు అయితే గ్రీన్ కలర్ వచ్చింది అండ్ పళ్ళు కూడా గ్రీనే వచ్చింది. సో నేనైతే ఈ శారీస్ ఎలా వేసుకున్నాను అని నేను పిక్స్ అక్కడ ఇన్సర్ట్ చేస్తాను. అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. సో పికాక్స్, శారీ మీద పికాక్స్ ఉన్నాయి కదా. సో ఇంకా నేను బ్లౌజ్కి కూడా పికాక్స్ వేసుకున్నా. మరీ హెవీగా ఏం నేను చేయించుకోవాలి మ్యారేజ్కి, బికాజ్ నేను జ్యువెలరీతో హైలైట్ చేస్తాం కదా. మళ్ళీ ఈ శారీ బ్లౌజ్ కూడా మనం మరీ హెవీగా ఉంటే నాకు అంత ఇష్టం లేదు. మరీ అంత హెవీగా ఉండాలనుకోలేదు నేను మ్యారేజ్కి. సో అందుకని నేను సింపుల్గానే చేయించుకున్నా, మరీ హెవీగా వెళ్ళలేదు. అండ్ హ్యాండ్స్కి ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చి నా పూజ చేస్తాం కదా, మ్యారేజ్ అయిన తర్వాత తద్ది పూజ అంటారు కదా. సో అప్పుడు వేసుకున్న శారీ. ఐరన్ లేదు, బట్ వాష్ చేసి ఐరన్ చేసుకున్నా. 1-2 సార్లు వేసుకున్నా యూస్ వచ్చిన తర్వాత ఇంకా ఐరన్ లేదు. సో పింక్ శారీకి ఈ గ్రీన్, లైట్ గ్రీన్, కొంచెం ఏంటంటారు డ్యూయల్ కలర్ అంటాం కదా, అలా మిక్స్డ్ కలర్స్ లాగా ఈ 2 శారీస్ మీదకి సేమ్ బ్లౌజ్ వేసుకుంటాను. బికాస్ పింక్ ఉంది, బ్లూ ఉంది. సో ఇది దేని మీదకైనా సెట్ అవుతుంది కాబట్టి సో నేను ఇదే బ్లౌజ్ని 2 శారీస్ మీదకి మ్యాచ్ చేస్తాను. అండ్ మగ్గం బ్లౌజెస్ ఎప్పుడు కూడా మనం స్టోర్ చేసుకున్నప్పుడు నేను ఇలా స్టోర్ చేసుకోవడం కన్నా ఇది ఇలా బ్యాక్ ఉల్టాగా చేసి మనం పెట్టుకుంటే కనుక ఇలా ఉల్టా చేసి స్టోర్ చేసుకుంటే పైన కుందన్స్, చిప్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి ఎక్కువ రోజులు ఉంటాయి లాంగ్ లాస్టింగ్గా. సో అలా పెడతాను. పింక్ శారీ. సో సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ పింక్. సో శారీ అంతా మంచి రాణి పింక్. సో అదొక కొంచెం రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది ఇది. అదైతే పింక్ ముందు చూపించింది, ఇదైతే రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ ఇది పౌటంచు అయితే జస్ట్ పళ్ళు అయితే జస్ట్ ఇలా వచ్చింది. అక్కడక్కడ బాల్స్ లా వచ్చింది, దట్ జస్ట్ అంతే. చాలా లైట్ వెయిట్ శారీ ఇది. ఎప్పుడైనా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈ క్లాత్ కూడా చాలా ట్రాన్స్పరెంట్, టిష్యూ క్లాత్ అంటాం కదా, ట్రాన్స్పరెంట్ క్లాత్ లాగా అలా వచ్చింది. అండ్ చివరి ఏమైందంటే ప్యాకేజ్ వచ్చినప్పుడు నేను హడావిడిగా శారీ, ఇదేం శారీ నాకు అర్థం కాలేదు. సో హడావిడిగా కట్ చేయడం వల్ల చివర లైట్గా కట్ అయిపోయింది. కొత్త శారీ అసలు వేసుకొని కూడా వేసుకోలేదు అప్పటికి. ప్యాకేజ్ ఓపెన్ చేయగానే అలా అయింది. బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా, నేను ఏం మోడల్ ఇవ్వలేదు. మమ్మీ కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేయించి జస్ట్ హాఫ్ హ్యాండ్స్, నాకు అన్ని 3/4 హ్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది హాఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టించింది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫ్యూచర్లో నేను ఏదైనా శారీ తీసుకుంటే ఇది దానిపైకి కూడా సెట్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా నేను అలానే సింపుల్గా ఉంచేసుకున్నా. చాలా బాగుంటుంది శారీ, చాలా ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది, జార్జెట్. అండ్ క్లాత్ కూడా చాలా మంచి క్లాత్. ఇది లావెండర్, నా ఫేవరెట్ కలర్ ఇది, పర్పుల్ లావెండర్ కలర్. ఇది కూడా నేను పెళ్ళికి నా మెహందీ అప్పుడు వేసుకున్న ఈ శారీ నేను. అండ్ దానికి బ్లౌజ్ అయితే జస్ట్ రెగ్యులర్గానే సింపుల్గానే వచ్చింది. నేను దానికి ఫ్రంట్ ప్రిన్స్ కట్ అంటాం కదా, ప్రిన్స్ కట్ పెట్టించుకుని జస్ట్ రెగ్యులర్ బ్లౌజే స్టిచ్ చేపించేసుకున్నాను. వర్క్ అలా ఏం చేయించుకోలే, బట్ ఇలా చేతికి చిన్న రఫుల్ లాగా ఇలా పెట్టించాను అనమాట.
జస్ట్ పైన హ్యాండ్కి ఇలా రఫుల్ చిన్నది, మీకు తెలుస్తుందా వీడియోలో, జస్ట్ ఇలా కొంచెం బుట్ట చేయిలా పెట్టించాను. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్. అండ్ ఇక్కడ పైపింగ్, బ్యాక్ వచ్చేసి పైపింగ్ వేయించాను. అండ్ గంధం కలర్ అంటారు కదా, గంధం ఎల్లో ఇది. నేను మీకు చూస్తే చాలా చాలా లైట్ వెయిట్ అనమాట. అండ్ ఇలా చిన్నగా కూడా దీన్ని ఇలా మడత పెట్టచ్చు. అండ్ అంత బాగుంటుంది దీని క్లాత్. ఇది కూడా లైక్ కైండ్ ఆఫ్ జార్జెట్టే. అండ్ చిన్న అంచు వచ్చింది దీనికి, మీరు చూసినట్టయితే. అండ్ దీనిపైకి నేను చాలా బ్లౌజెస్ వేసుకుంటాను. సో ఒక బ్లౌజ్ అయితే ఇండియాలోనే ఉంచేసాను, నా హల్దీకి వేసుకున్నప్పుడు బ్లౌజ్. అండ్ రెగ్యులర్గా కొంచెం హెవీగా కనిపించాలి, ఏదైనా చిన్న మంచి పార్టీ ఉంది కొంచెం బాగా కనిపించాలి అనుకున్నప్పుడు నేను ఈ బ్లౌజ్. సో ఇవన్నీ నేను ఫోల్డ్ చేస్తాను, బ్యాక్ ఫోల్డ్ చేస్తాను, ఉల్టా చేసి పెడతాను, స్టోర్ చేస్తాను. సో చూడండి, బ్లౌజ్ చాలా సింపుల్ రెడీమేడ్ బ్లౌజ్ ఇది. హ్యాండ్కి అయితే ఇలా వచ్చింది రెడీమేడ్ బ్లౌజ్. అండ్ ఇది అన్ని శారీస్ మీదకి చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ ఓపెన్ అయితే కొంచెం డీప్ నెక్ వస్తుంది. సో ఇది అన్ని శారీస్ మీదకి సరిగ్గా సరిపోతుంది అనమాట. నేను ఇంకొక పట్టు శారీ ఉంది నాకు, ఎల్లోనే. సో నాకు ఎల్లో నా ఫేవరెట్ కలర్ ఏంటి అంటే ఎల్లో. లైట్ వెయిట్ పట్టు అనమాట, ఉప్పాడు పట్టు. ఈ కాస్ట్లు కూడా చాలా రీజనబుల్, లైక్ 4-5,000 అలా ఈచ్ శారీ. నేను ఫస్ట్ చూపించిన శారీ మాత్రం ఒక 15-13,000 అలా గద్వాల్ పట్టు కదా, సో అది కొంచెం కాస్ట్లీ. అండ్ ఇది వచ్చేసి అంచు వచ్చింది, లైక్ సేమ్ కలర్ అంచు, కొంచెం డార్క్ అయింది. అండ్ ఈ మిగిలినంతా మంచి ఎల్లో కలర్. సో దీనిపైకి నేను అదే బ్లౌజ్, నేను ఆల్రెడీ ముందు చూపించాను కదా, అదే బ్లౌజ్ వేసుకుంటా. అండ్ ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది నా దగ్గర. ఎస్, ఈ బ్లౌజు అండ్ ఈ బ్లౌజు. సో ఈ బ్లౌజ్ కూడా ఆ 2 ఎల్లో శారీస్ మీదకి సెట్ అవుతుంది, బికాజ్ దీనిలో ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది, బ్లూ ఉంది కదా. సో అన్ని శారీస్ మీదకి ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది. ఇది నేను సపరేట్గా క్లాత్ తీపించుకుని మమ్మీ తీసింది క్లాత్. అండ్ ఇలా హాఫ్ హ్యాండ్స్, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా నెక్, బ్యాక్ నెక్, అండ్ దీనికి ఇలా థ్రెడ్స్ పెట్టించుకున్నాను. అండ్ ఫ్రంట్ వచ్చి ప్రిన్స్ కట్. సో ఈ శారీ పైకి నేను కొన్నిసార్లు ఈ బ్లౌజ్ వేసుకుంటాను, ఈ 2 ఇలా మ్యాచ్ చేస్తాను. అండ్ కొన్నిసార్లు ఆ రెడ్ బ్లౌజ్ వేసుకుంటాను, ముందు చూపించాను కదా ఈ రెడ్ బ్లౌజు. సో కొన్నిసార్లు ఈ బ్లౌజ్తో మ్యాచ్ చేస్తాను, కొన్నిసార్లు ఈ బ్లౌజ్, ఈ 2 బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని దీనిపైకి వేసుకుంటాను. అండ్ దీనిపై సో ఈ బ్లౌజ్ మింత్రాలో తీసుకున్నాను నేను. హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ వస్తుంది. అండ్ బ్యాక్ ఓపెన్ అయితే జస్ట్ ఇలా రోప్స్ వస్తాయి అంతే, జస్ట్ కట్టుకోవడమే రోప్స్. ఇలా వచ్చింది. అంతేగాని లైక్ ఇలా బుట్టలా లేచిన శారీస్ అయితే కట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ మనం కూడా చాలా లావుగా కనిపిస్తాం. అలా కాకుండా క్లాత్ ఇలా అనగానే ముడుచుకుపోయి మళ్ళీ ఇలా సెట్ చేసేగానే సెట్ అయిపోయే క్లాత్స్ ఉంటాయి కదా పట్టు. సో అదే బెస్ట్ పట్టు, మంచి పట్టు కూడా. అండ్ పట్టులో ఎప్పుడు కూడా మనం లైట్ వెయిట్ పట్టు ప్రిఫర్ చేస్తే మనకి ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనం ఎక్కువ జ్యువెలరీ వేసుకున్నా కూడా ఆ శారీకి, ఆ జ్యువెలరీకి బాగుంటుంది. అండ్ మనకి హెవీగా ఉన్నామే, లైక్ ఈ శారీ ఎప్పుడు తీసేస్తామా అని మనం ఫీల్ అయ్యేలా వేసుకోకూడదు. అండ్ ఇంకొంచెం సేపు శారీ ఉంచుకోవాలి అనేలాంటి శారీస్ నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను ఇందాక రెడ్ శారీ చూపించాను కదా, లైక్ ఇండియా నుంచి తెప్పించుకున్న ప్యాకేజ్లో వచ్చిన రెడ్ శారీ. సో ఈ శారీ పైకి నేను ఈ బ్లౌజ్. సో దీనిపైన బ్లౌజ్ లేదు, నేను ఇండియా వెళ్ళినప్పుడు బ్లౌజ్ ఏదైనా సెట్ చేపిద్దాం అనుకుంటున్నా. సో ప్రస్తుతానికైతే ఈ రెడీమేడ్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది, సెల్ఫ్ వర్క్. సో ఈ బ్లౌజ్ వేసుకుంటున్నా ప్రస్తుతానికి. ఇది కూడా రెడీమేడ్, పెళ్ళప్పుడు కొంచెం టైం లేకపోతే బ్లౌజెస్కి అలా తీసేసుకున్నా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఈ శారీ అయితే ఇవన్నీ మా మమ్మీ తీసిన శారీసే. సో ఇది కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత జస్ట్ మా మమ్మీ కోసం తీసుకున్న శారీ ఇది. గ్రీన్ శారీ పైన ఒక సిల్వర్ డిజైన్లా వచ్చింది, బెనారస్ ఇది. అండ్ అంచు వచ్చి ఇలా వచ్చింది. సో కింద అంతా పెద్ద అంచు వచ్చింది. అండ్ ఫ్రంట్ అయితే సైడ్ అయితే కొంచెం చిన్న అంచులాగా అలా వచ్చింది. అండ్ ఈ శారీ అయితే నేను మా మమ్మీ తీసుకుంటే మా మమ్మీ దగ్గర నుంచి నేను తెచ్చేసుకున్న చీర. అండ్ దానిపైకి బ్లౌజ్ అయితే
ఇది మా అక్క వాళ్ళ ఫ్రెండ్ శ్రావణి అక్క అని చెప్పి తను నాకు వర్క్ చేసి ఇచ్చింది ఈ బ్లౌజ్. తను మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తుంది, సో తనే నాకు చేసి ఇచ్చింది యూస్ వచ్చేటప్పుడు. ఇది ఒక్కసారి వేసుకున్నానేమో అంత ఈ శారీ. యా, సో ఇలా ఇలా హ్యాండ్స్కి ఇలా చేసింది అండ్ బ్యాక్ నెక్ అంతా ఇలా చేసింది. నేను ఈ శారీ నెక్స్ట్ ఇది వచ్చి నేను మ్యారేజ్ తీసుకున్నా. నా పోస్ట్ వెడ్డింగ్ పిక్చర్స్కి చాలా బాగుంది శారీ అండ్ చాలా లైట్ వెయిట్ మెటీరియల్ ఇది. ఇది బిన్ని క్రేఫ్ అంటాం కదా, సో బిన్ని క్రేఫ్ మెటీరియల్ అండ్ చిన్న అంచు వచ్చింది శారీకి అండ్ చాలా మంచిగా కనిపిస్తాను ఈ శారీలో నేను. నా స్కిన్ టోన్కి బాగుంది అనిపిస్తుంది. అండ్ వర్క్ అయితే ఇలా చాలా సింపుల్ వర్క్ వచ్చింది దీనికి. అండ్ దీని బ్లౌజ్ అయితే నేను చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా. అండ్ మెటీరియల్ అయితే అసలు చాలా బాగుంది. మెటీరియల్ బిన్నీ క్రేఫ్ తీసుకుంటే ఎలాంటి శారీస్ తీసుకోవాలనిపించేటట్టు ఉందన్నమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వర్క్ అయితే నేను ఇలా మిర్రర్ వర్క్ చేయించాను హ్యాండ్స్కి సింపుల్గా అండ్ బ్యాక్ ఆఫ్ ద నెక్ కూడా ఇలా అన్ని మిర్రర్స్ చేయించాను సింపుల్గా. లైక్ మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అకేషన్స్ అప్పుడే కదా శారీస్ కట్టుకుంటాం. సో ఈ శారీ ఎప్పుడు తీసేస్తాం రా బాబు అన్నట్టు కాకుండా కొంచెం మనకి కంఫర్టబుల్గా ఉండే శారీస్ తీసుకుంటే బెస్టే. సో చూడడానికి మంచిగా కనిపించాలి, అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ నా దగ్గర ఉన్న ఇంకొక బ్లౌజ్ ఏంటంటే ఈ బ్లౌజ్. సో నా దగ్గర అన్ని ఎల్లో రెడ్ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇది ఎల్లో ఆరెంజ్ రెడ్ అలా ఉంటుంది. సో ఇది నేను ప్లెయిన్ రెడ్ శారీస్ పైకి కానీ ఏదైనా లైక్ ఇప్పుడు చూపించిన శారీస్ లైక్ లైట్ కలర్ శారీస్ ఉన్నాయి కదా, దానికి కూడా దానికి మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి నేను ఎక్స్ట్రాగా ఒకటి తెచ్చుకున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.